నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. వెల్కమ్ బ్యాక్. ఎన్ని రోజులైంది. అవును, ఇట్ హాస్ బీన్ లాంగ్ టైం. ఎప్పుడు ఇన్ని రోజులు వెళ్ళను. ఊరెళ్ళిందా లేదు, ఇంచుమించు 15 రోజులు అయింది మిమ్మల్ని చూసి. అవును, చాలా చాలా రోజులైంది. వైజాగ్ వెళ్ళారు. స్వామి దర్శనం అయింది విశేషంగా, అద్భుతంగా. చాలా బాగా. థ్యాంక్ యూ. అసలు చాలా చక్కగా స్వామి దర్శనం వైజాగ్ వెళ్ళినందుకు. సింహాద్రి అప్పన్న దర్శనం అయింది, పిఠాపురం దర్శనం అయింది, ఇద్దరు అవధూతల దర్శనాలు అయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. లివింగ్ గురు దర్శనం అవ్వటం అని అంటే అది మామూలు విషయం కాదు. చాలా, అది కూడా నీకు ఇష్టమైన గురు, నీకు చాలా ఆత్మీయత ఉన్న గురు. అవునవును, మేము డివోటీస్, అందులో ఎటువంటి సందేహం లేదు. నీతోనే అడుగు పెట్టాలని అనుకున్నాను, కానీ ముందుగానే స్వామి చేసుకున్నారు. ముందుగానే పిలుచుకున్నారు. అది అసలు నాకు తెలియకుండానే. అంటే మీ సంకల్పం కూడా మీరు చాలా సార్లు అన్నారు, మనం వెళ్ళాలి పద్మిని, వెళ్ళాలి ఉన్నారు. సో అది ఉంది కాబట్టి, ఆర్ద్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వామి పిలుపు ఉంటుంది. ఎలా అనిపించింది మౌన స్వామి దగ్గర? సాక్షాత్ భగవాన్ రమణ మహర్షి గారిని చూసినట్టు ఆయన ఇన్కార్నేషన్ అనిపించింది. అసలు ఏవి కూడా ఆశించకుండా ఆయన ముఖంలోని చిరునవ్వు, తేజస్సు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా మారాల్సిందే. అక్కడ ప్రతి ఒక్క కొటేషన్ కూడా అదే, నీలోని అహంకారాన్ని తొలగించు, నీ మోక్ష మార్గం తెలుసుకోవటానికి అయితేనే రా, నీ బాహ్య ప్రపంచ కోరికలు తెలుసుకోవటం కోసం అయితే రావద్దు నా దగ్గరికి. అలాగే నీకు అన్నిటికీ మార్గాన్ని సూచించేది ధ్యానం ఒక్కటే. అది మనం అందరం బాధపడుతూ ఉంటాం కదా, లోకులు కాకులే కూస్తున్నారు, అలాగా బావిలో కప్పలు గెంతినట్టే ఇవన్నీ కూడా. అవన్నీ ఏమి పనిచేయవు అని స్వామి చెప్తున్నారు. ఎవరా స్వామి అని మన వాళ్ళకి డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు వీడియోస్ కి అయితే పర్మిషన్ లేదు, లేకపోతే ఖచ్చితంగా మన ప్రేక్షకులకి చెప్పేదాన్ని. నా వివాహం కూడా వారి సన్నిధిలోనే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయన ఉన్నటువంటి ప్రదేశంలోనే జరిగింది. ఇంకా చాలా ఏళ్ల నుంచి స్వామితో కొంత అనుబంధం అనేది ఉంది. అయ్యయ్యో, చాలా సంతోషం. అయితే తణుకు దగ్గర వేల్పూర్ అనే ఒక ఊర్లో ఉంటుంది రమణాశ్రమం. అంటే ఎవరైనా చెప్తారు, మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, స్వామి దర్శనం చేసుకోండి. అద్భుతం అక్క. చాలా చాలా బాగుంది పద్మిని. వెళ్ళగానే ముందుగా ఆయనే అసలు నవ్వుతూ ఆహ్వానం పలికినట్టు పలికి స్వామివారి ఫోటో తీసేసి, భగవాన్ ఫోటో, రమణ మహర్షి గారి ఫోటో ఇచ్చేసి, పుస్తకాలు ఇచ్చి, ఆయన చరిత్ర ఇచ్చి, అందరికీ అన్ని ఇవ్వట్లేదు ఆయన. నేను అక్కడ గమనించాను చాలా. కొంతమందికి చిన్న చిన్న పుస్తకాలు, కొంతమందికి పెద్దవి, కొంతమందికి పట్టము, చాలా ఆప్యాయతగా ఆహ్వానించి, మళ్ళీ చాక్లెట్లు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రసాదం రూపంలో ఇస్తూ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ప్రతి ఒక్క కర్మలు మాత్రము అంటారు కదా, మనం స్వామిని వెళ్ళి చూడగానే కూడా మన కర్మ నాశనము, మన పాపాలు కూడా ఆ స్పర్శ మాత్రం, అంటే పాదాలని తాకనివ్వరు, ఆయన కంటి చూపు వల్ల కూడా మన కర్మలు తొలుగుతాయి. ఆయన ఆరాలోకి వెళ్తున్నాం, ఆరాలోకి మామూలు విషయం కాదు. అవును, చాలా. ఏది ఒక్క పైసా ఆ ఆశ్రమం ఎక్స్పెక్ట్ చేయడం కానీ, ఎవరి నుంచి అయినా తీసుకోవటం కానీ జరగదు. వెళ్ళి పరిపూర్ణమైనటువంటి చైతన్యాన్ని పొందేటటువంటి ప్రదేశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అనిపించింది. అంటే మనం చేస్తున్న ఈ సిద్ధమంగళ స్తోత్రంలో సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలంటే చాలా అసలు ఎంత బాగా అంటే, వెళ్ళిన ప్రతిసారి మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ ఇళ్లలోనే మనం పూజలు చేసాం విశాఖపట్నంలో. వెళ్ళి వస్తున్నప్పుడు కలిగింది అంటే, సిద్ధమంగళ స్తోత్రం చేయగానే ఎప్పుడు స్వామి ఇలా తీసుకెళ్తూ అద్భుతం. మరి ఇంతకీ వైజాగ్ లో ఎలా జరిగింది సిద్ధమంగళ స్తోత్రం? చాలా ఇళ్లలో కూడా చేసి ఉన్నారు కాబట్టి ఎట్లా జరిగాయి? చాలా అత్యద్భుతంగా జరిగింది పద్మిని. మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్సే ఒకరు సింహాచలంలో, ఒకరు మనకి అక్కయ్యపాలెంలో, అలాగే సీతమ్మ దారిలో చేసాం మనము, ఎండాడ, ఈ 4 చోట్ల కూడా మనం చేసాం. చాలా చక్కగా జరిగింది. 3 సిద్ధమంగళ స్తోత్రాలు, 1 అనగాష్టమి పూజ కూడా మనం చేయటం జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి చోట కూడా వాళ్ళకి ఒకటే చెప్పాను, మేము వచ్చి చేసాము అని అంటే మీ సంకల్పం నెరవేరాలి, మీరు మాకు కాల్ చేసి చెప్పాలి. ఎందుకు అని అంటే మాకు ఆనందం అది, స్వామి వచ్చారు, ఇది జరిగింది,
స్వామి ద్వారా ఈ స్తోత్ర పట్టం వల్ల ఇది జరిగింది అనే ఆనందము మాతో పంచుకుంటే మేము ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాము అని. అలాగా చాలా మందికి కూడా మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే మాకు ఇది జరిగింది అది జరిగింది అని వెళ్ళిన చోటల్లా చెప్పడం కూడా జరుగుతుంది. దానివల్ల ఇంకా ఇంకా ఆనందం అనిపించింది. సో 54 ఇళ్లలో కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని చెయ్యాలి అనే ఆ సంకల్పం చక్కగా నెరవేరుతోంది. చాలా చక్కగా నెరవేరుతుంది పద్మిని. దీనిలోని భాగంగానే ఇప్పుడు మనకి ఇంకొక వాళ్ళు కూడా అడిగారు, మనకి రెడ్ టీవీ సబ్స్క్రైబరే బెంగళూరులో చేయమని. బెంగళూరు ఎప్పుడు వెళ్తున్నారు? 16వ తారీఖు అని పాపం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనని. 16వ తారీఖు రమ్మని. మే 16? మే 16. ఓకే. మే 16 రమ్మని. ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇంత ఓపిక? బెంగళూరు అంటే ఓకింత పర్వాలేదు, కొంత ఎండలు ఏముండో చల్లగా ఉంటుంది, కానీ ఎక్కడికున్నా ఓకే ఐఎమ్ రెడీ అన్నట్టుగా. మన సంకల్పం అదే కదా, స్వామి ఎక్కడికి పిలిస్తే అంటే అక్కడ వాళ్ళు గురువు రావాలని కోరుకుంటే దత్తాత్రేయ స్వామి మా ఇంటికి రావాలి, లేదా ఈ స్తోత్ర పఠనం ఇక్కడ జరగాలి, మా కష్టం తీరాలి, మాకుండే సమస్యలు తీరడానికే స్వామి పంపిస్తున్నారనే భావంతో వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే భావంతో స్వామి పంపిస్తున్నారు అనుకుంటున్నా. అంటే మన వరకు వస్తే గనక పద్మిని మనం వెళ్ళి ఖచ్చితంగా అక్కడ మంచి జరిగేలాగే చేసొస్తున్నాం. మన వరకు అందకపోతే మనం ఏమీ చేయలేం. కాల్ మనకి రాకపోయినా అది కంప్లీట్ గా దత్తానుగ్రహం. నేను ఎన్నిసార్లు మాకు ఎన్నోసార్లు మేము ట్రై చేసాం మేడం, ఇప్పుడు కలిసింది అంటే అమ్మా మీకు ఇప్పుడు రాసి పెట్టుంది ఫోన్ కలవటం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అలాగే జరుగుతుంది. తాపత్రయ పడినప్పటికీ కదా, అంతే తాపత్రయం పడి. కానీ చాలా స్పష్టంగా కనబడింది ఏంటి అంటే, సిద్ధమంగళ స్తోత్రం చేసినప్పుడల్లా సత్పురుషుల దర్శనం. ఇంకొక చోటుకి వెళ్ళాను పద్మిని, ఒల్లూరు దగ్గర గుమ్మలూరు అని, మల్లంగ స్వామి 200 ఏళ్ళ పైనే ఆయన సజీవ సమాధి చెందారు. అక్కడికి వెళ్ళగానే చిన్న శ్రీపాదుడు, ఇంత శ్రీపాదుడు మేడి చెట్టు కింద, అక్కడికి వెళ్ళగానే ధ్యానంలో కూర్చోగానే చాలా స్పందనలు కలిగాయి. అంటే ఒక ఒక ట్రయాంగిల్ షేప్ లాంటిది వచ్చి అందులో, అంటే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కనబడినటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి, ఒక ట్రయాంగిల్ షేప్ లోని ఒక డాట్ రూపంలో ఒక ఎనర్జీ అనేది నాకు చాలా స్పష్టంగా కనబడింది అక్కడ. అద్భుతం, అద్భుతం. సమ్ పాజిటివ్ వైబ్రేషన్ అనేది. అక్కడ మలంగ్ బాబా ఉన్నారు, షిరిడి సాయినాథులు ఉన్నారు, శ్రీపాదులు ఉన్నారు. అది కూడా త్వరలో చాలా అత్యద్భుతమైన ప్రదేశం కాబోతుంది. అందరు కూడా వెళ్ళి దర్శించుకుంటారు. అంటే ఎక్కడెక్కడ గురువులు ఉన్నారు, ఎక్కడెక్కడ అవధూతలు ఉన్నారు, ఎక్కడెక్కడ బాబాలు ఉన్నారని వెళ్తూ ఉంటారు ఈ మార్గంలో ఉండేవారు. ఇలా వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళందరికీ కూడా అది కూడా ఒక సరైన చోటు అవుతుంది. తప్పకుండా, తప్పకుండా. అద్భుతం అక్క. మరి 16, 17, 18 తారీఖుల్లో లత గారు బెంగళూరులోనే ఉంటారు కాబట్టి, మరి మీరు సిద్ధమంగళ స్తోత్రం మీ ఇంట్లో జరిపించుకోవాలి అనుకుంటే మేడం నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. అంతేనాక? అంతే పద్మిని. ఎవరైనా సిద్ధమంగళ స్తోత్రం కావాలన్నా, అనగా స్వామి అనగా లక్ష్మి పూజ కావాలన్నా, అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం కావాలన్నా కూడా మనకు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా స్వామి పంపించినట్టు మనం వెళ్ళి వాళ్ళ సంకల్పం తీరేలాగా అక్కడ పూజ చేసి వస్తాం. అద్భుతంగా. స్వామి దర్శనం అయింది, చాలా చాలా సంతోషం. చక్కగా దర్శనం చేసుకున్నారు. అలాగే పిఠాపురంలో శ్రీపాదుల దర్శనం కూడా అయ్యింది, సింహాచలం అప్పన్న దర్శనం కూడా అయ్యింది. చాలా సంతోషం. సింహాద్రి అప్పన్న అయితే ఇంత రష్ ఉంది, ఎలా వెళ్తాను అనుకున్నాను పద్మిని. అసలు ఎలా వెళ్తాను, ఇంత జనం ఉన్నారు. వెళ్ళగానే చూడగానే అంతా కూడా సర్వం దత్తార్పణమస్తు. 100% ఆయన అనుగ్రహం ఆయనకే చెందాలి. ఆయనకే చెందాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే.